శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాత యొక్క మురళి. ఈరోజు చాలా ప్రత్యేకమైనటువంటి రోజు. దాది ప్రకాష్ మణి గారి స్మృతి దినంను మనం జరుపుకుంటున్నాము. బాబా ఈరోజటి మురళిని దీపావళి సందర్భంగా వినిపించారు. యజ్ఞంలో దీపావళి చాలా ప్రత్యేకమైనటువంటి రోజు. దాదీజీ యొక్క జన్మదినాన్ని కూడా దీపావళి రోజున జరిపేవారు. మరి బాబా ఈ మురళిలో మీరు దృఢ సంకల్పం అనే దీపాన్ని వెలిగించండి అన్నారు. ఇది 4th నవంబర్ 2001లో వినిపించిన మురళి. సత్యవాదిగా అవ్వండి మరియు సమయానుసారంగా దయార్థ హృదయులుగా అనంతమైన వృత్తి, దృష్టి, కృతిని తయారు చేసుకునే దృఢ సంకల్పం అనే దీపాన్ని వెలిగించండి. మురళి సారం ఇది. సత్యవాదిగా అవ్వండి మరియు సమయానుసారంగా దయార్థ హృదయులుగా అనంతమైన వైరాగ్య వృత్తితో అనంతమైన వృత్తిని, దృష్టిని, కృతిని తయారు చేసుకునే దృఢ సంకల్పం అనే దీపాన్ని వెలిగించండి. ఈరోజు ప్రేమ సాగరుడైన బాప్దాద తన మధురాతి మధురమైన అతి ప్రియమైన ఆత్మిక పిల్లలతో మిలనం జరుపుకుంటున్నారు. మీరందరూ మిలనం జరుపుకునేందుకే వచ్చారు కదా. బాబాతో మిలనాన్ని జరుపుకోవాలని పరిగెత్తుకుంటూ వచ్చేసారు పరుగు పరుగున. మరి బాప్దాద కూడా పిల్లలందరినీ కలుసుకునేందుకు పరుగు పరుగున వచ్చేసారు. మీరందరైతే ఈ లోకం నుండే వస్తారు, కానీ బాప్దాద చాలా దూరం నుండి రావాలి. పరలోకం నుండి సూక్ష్మలోకాన్ని కూడా దాటి రావాలి. ఒకరేమో పరలోకం నుండి వచ్చారు, ఇంకొకరేమో సూక్ష్మలోకం నుండి వచ్చారు. ఇద్దరు తండ్రులు వచ్చారు కదా. శివ బాబా పరంధామం నుండి వచ్చి సూక్ష్మవతనంలో, బ్రహ్మబాబా సూక్ష్మ శరీరంతో క్రిందకు దాది తనువులో వస్తారు. మరి అందరికంటే దూరం నుండి వచ్చిన వారెవరు? దూరదేశీయులు, డబల్ విదేశీల ఏమనాలి? అందరికంటే దూరాతి దూరంగా దూరదేశీగా ఉన్నదైతే బాబాయే. ఈసారి డబల్ విదేశీయులు మరియు భారతవాసి పిల్లల్ని చూస్తూ ఉంటే బాబాకు ఒక విషయంలో చాలా గర్వంగా అనిపిస్తుంది. ఏ విషయంలో గర్వంగా ఉంది చెప్పండి? ఎటువంటి పరిస్థితిలోనైనా పిల్లలందరూ బాబాను కలుసుకునేందుకు చేరుకుంటారు. అంటే ఏదేమైనా సరే బాబా మిలన్ అనగానే ఎక్కడి నుండి ఎలాంటి పరిస్థితులను దాటైనా పిల్లలందరూ చేరుకుంటారు. అందులోనూ బాబా అన్నారు, విశేషంగా డబల్ విదేశీ పిల్లలు ధైర్యాన్ని చూపిస్తూ, అంటే చాలా ధైర్యం చేస్తూ బాబా వద్దకు వచ్చారు. ఆ ధైర్యాన్ని చూసి బాబా చాలా సంతోషిస్తూ ఉన్నారు. బాబాకు పిల్లల యొక్క ధైర్యం చూసినప్పుడు గర్వంగా అనిపిస్తుంది. డ్రామా ఆటను కూడా చూపించింది కదా. కానీ తండ్రి మరియు పిల్లల యొక్క మిలనాన్ని డ్రామా కూడా ఆపలేకపోయింది. ఎన్ని ఆటలు ఆడితే మాత్రం ఇది ఆగదు. మరి అటువంటి ధైర్యవంతులైనటువంటి పిల్లలపైన బాప్దాద ఏం చేస్తారు? స్పెషల్గా ప్రత్యేకమైన వరదానాల వర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ క్షణంలో పిల్లలెవరు ఏ వరదానాన్ని కోరుకుంటే ఆ వరదానం తండ్రి నుండి లభిస్తుంది, సహజంగా లభించేస్తుంది. కానీ ఈ వరదానాన్ని ప్రతిరోజు అమృత వేళలో మరియు కర్మయోగి స్థితిలో పదే పదే మనసులో గుర్తు తెచ్చుకోవాలి. బాబా అయితే ఈరోజు మీరు మనసులో ఏదనుకుంటే ఆ వరదానం ఇస్తారు. కానీ ఏం చేయాలి? ఆ వరదానాన్ని రోజు అమృత వేళ రివైజ్ చేసుకోవాలి. బాధపడవద్దు, వరదానం ప్రాప్తించింది. స్థూల నయనాల మధ్యలో నిరంతరం బిందువు మెరుస్తూ ఉంటుంది కదా. అలా సదా నయనాలలో బాబా బిందువును ఇముడ్చుకొని ఉంచుకోవాలి. అలా ఉంచుకోగలరా? మరి ఉంచుకోవడం తేలికనా లేక కష్టమా?
సహజమా? ఏ విధంగా స్థూల బిందువు నిరంతరం ఉంటుందో అలా నయనాలలో నిరంతరం బాబా బిందువు ఇమిడిపోవాలి. ఇమిడ్చుకున్నారా? మరి బాబా చెప్తూ ఉంటేనే ఈ అనుభవం చేసుకోండి. బాబా బిందువును నయనాలలో ఇముడ్చుకోవటం సరిగ్గా ఇమిడిందా? మరి అంటే సరిగ్గా బాబా సెట్ అయ్యారా మీ నయనాలలో? లేకపోతే సెట్ అవ్వట్లేదా? బయటకు వచ్చేయటం లేదు కదా, సరిగ్గా అమరిందా? మరి ఒకవేళ నయనాలలో నిరంతరం ఒక బాబా బిందువు ఇమిడి ఉన్నట్లయితే ఇతర ఏ దిశల వైపు కూడా మీ నయనాలు వెళ్ళవు, ఇంకెటువైపు ఆకర్షింపబడవు. బాబానే మన నయనాల్లో ఇమర్చుకుంటే ఇంకా వేరే ఆకర్షణలు కలగవు కదా. శ్రమ పడటం నుండి కూడా ముక్తులవుతాం. పూర్తిగా నయనాలు సురక్షితంగా అయిపోతాయి. ఏం జరిగినా కానీ నయనాలలో సదా బిందువైన బాబానే ఇమిడి ఉండాలి. అప్పుడు పూర్తిగా మనం సురక్షితంగా ఉండిపోతాం, సదా సురక్షితులుగా అవుతారు. ఏం జరిగినా కానీ నయనాలలో సదా బిందువైన బాబా ఇమిడి ఉండాలి. సదా నయనాలలో ఇమిడి ఉన్నట్లయితే మనసులో కూడా బాబానే ఇమిడి ఉంటారు. నయనాల్లోని కాదు, మనస్సులో కూడా బాబానే ఇమిడి ఉంటారు. కనుక మనసులో మరియు నయనాల్లో బాబాని ఇముడ్చుకునేందుకు విధి బాబా తెలియజేస్తున్నారు. దీనికి విధి ఏమిటి అంటే యజమాని అయినటువంటి తండ్రిని సంతోషపరచటము. బాప్దాదాను యజమానిని సంతోషపరచటం, ఇదే దీనికి విధి. బాబాను సంతోషపరచటం తెలియాలి మనకి. మరి సాహెబ్ సంతోషపడ్డారా? బాబాను మన నయనాల్లో ఇముడ్చుకున్నప్పుడు బాబా సంతోషపడ్డారా? బాప్దాదా అంటే సాహెబ్ మిమ్మల్ని చూసి సంతోషిస్తున్నారని మీకు అనిపిస్తుందా? మీరు అలా భావిస్తున్నారా? ఎంత శాతం సంతోషించారు? కొందరు 99% అని చెప్తే కొందరు 75% అని చెప్తారు. శబాష్, అభినందనలు. బాప్దాదాను సంతోషపెట్టడం అయితే చాలా తేలిక, ఈజీ, సహజం కదా. బాప్దాదాను సంతోషపరిచేందుకు సహజ సాధనము సత్యమైన మనస్సు. సత్యమైన మనస్సును చూసి సాహెబ్ సంతోషిస్తారు, యజమాని సంతుష్టమవుతారు. ప్రతి కర్మలో మీరు సత్యవాదిగా ఉండాలి. సత్యతయే మహానత. ఎవరైతే సత్యమైన మనసు కలవారిగా ఉంటారో వారు సదా సంకల్పాలు, మాటలు మరియు కర్మలలో, సంబంధ సంపర్కములలో రాజయుక్తంగా ఉంటారు. అనగా రహస్యాన్ని అర్థం చేసుకునే వారిగా ఉంటారు, రాజయుక్తిగా ఉంటారు. అందుకు తగినట్లుగా నడిచేవారు కూడా అవుతారు. మేము ఎంతవరకు రాజయుక్తులుగా ఉన్నాము అన్నదాన్ని ఎవరికి వారు ఇప్పుడు పరిశీలించుకోవాలి. దీనికి గుర్తేంటి? ఎవరైతే రహస్యాన్ని తెలుసుకుంటారో వారెప్పుడు కూడా తన స్వస్థితి వలన కోపంలోకి రారు. దీన్ని బాబా ఏమంటారంటే జో రాజ్ కు జాంతే హే వో కభీ నారాజ్ నహీ హోతే. రాజ్ రహస్యం తెలిసినటువంటి వారు ఎప్పుడు కోపంలోకి రారు, అనగా చింతించరు. మరియు సంకల్పంలో కూడా, వృత్తిలో కూడా, స్మృతిలో కూడా, దృష్టి ద్వారా కూడా ఎవరిపైన కోపగించుకోరు. ఎందుకంటే వారు అందరి యొక్క మరియు స్వయం యొక్క సంస్కార స్వభావాన్ని తెలుసుకుని రాజయుక్తులుగా ఉంటారు. మరి బాబాను సంతోషపరిచేందుకు విధి రహస్యయుక్తంగా అంటే రాజయుక్తంగా నడవటం మరియు రాజయుక్తంగా అనగా స్వయంపై కోపగించుకోకుండా ఉండటం. ఒకటేమో రాజ్, ఇంకొకటేమో రాజా. రాజ్ అంటే రహస్యం, రాజాగా ఉండడం అంటే ఇంద్రియాలన్నిటికీ అధిపతిగా, అధికారిగా ఉండడం. ఇంకా మనం కోపం చేయకూడదు అంటే ఏ ఇంద్రియమై కూడా తన హద్దును దాటకూడదు, యజమాని చెప్పినట్టుగా వినాలి.
అందుకే దీనికి విధి బాబా చెప్తున్నారు, రాజయుక్తంగా నడవటము మరియు రాజయుక్తంగా అనగా స్వయంపై కోపగించుకోకూడదు మరియు ఇతరుల పట్ల కూడా కోపంలోకి రాకూడదు. సదా సమయం అనుసారంగా మీ మనస్సు బుద్ధిని స్వప్నంలో కూడా సదా శుభంగా మరియు శుద్ధంగా ఉంచుకోండి. సంకల్ప స్వప్నంలో కూడా శుద్ధంగా శుభంగా ఉంచుకోండి. బాప్దాదా అయితే శక్తులన్నీ ఇచ్చేస్తారు, కానీ అవసరమైన సమయంలో ఆ శక్తులు పిల్లలు ఉపయోగించట్లేదు. కొంతమంది పిల్లలు ఆత్మిక సంభాషణలో బాబాతో అంటారు, బాబా మీరు ఇచ్చారు కానీ నేను టైంకి అది నాకు గుర్తు రాలేదు, నేను ఉపయోగించలేకపోయానంటారు. బాప్దాదా విశేషంగా పిల్లలందరి సహచరుడైన కారణంగా ఈ సంబంధంతో విశేషంగా ఒక ఫ్రెండ్గా బాబా మనకి సాటి కంపానియన్ కాబట్టి సహచరుడైన కారణంగా ఆ సంబంధంతో విశేషంగా అటువంటి సమయంలో అదనంగా సహాయం చేస్తారు. ఎక్స్ట్రా సహాయం చేయడానికి బాబా ముందుకొస్తారు, ఫ్రెండ్ కదా. ఎందుకని బాబా స్పెషల్గా పిల్లలకు సహాయం చేస్తారు? పిల్లలను సంపన్నంగా తయారు చేసి తోడుగా తీసుకుని వెళ్ళాలి అని బాబా బాధ్యులై ఉన్నారు. మనందరినీ సంపన్నంగా చేసి తీసుకుని వెళ్తాను అని ఈ బాధ్యత బాబా తీసుకున్నారు. కనుక బాబా తమ బాధ్యతను విశేషంగా అలాంటి సమయంలో నిర్వర్తిస్తారు. కానీ అప్పుడప్పుడు పిల్లల మనసు క్యాచింగ్ పవర్ అనే స్విచ్ని ఆఫ్ చేసుకొని ఉంటుంది. క్యాచింగ్ పవర్కి ఒక స్విచ్ ఉంది, ఆ స్విచ్ ఆఫ్ అయి ఉంటే బాబా పాస్ చేసినా కూడా బాబా అక్కడి నుండి పంపిస్తున్నా కూడా మనకి రిసీవ్ అవ్వదు. ఎందుకు రిసీవ్ అవ్వట్లేదు? ఎందుకంటే స్విచ్ ఆఫ్ అయి ఉంది. అంటే ఇక్కడ బాబాదా మరి పొరపాటు సహాయం అందించట్లేదు బాబా అని అంటారా? మనం స్విచ్ ఆఫ్ చేసుకున్నామని రియలైజ్ అవ్వాలా? క్యాచింగ్ పవర్ అంటే గ్రహణ శక్తి, ఆ సమయంలో వెంటనే గ్రహించగలగాలి. మరి అలాంటి సమయంలో బాబాని ఏం చేయమంటారు? మనం స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంటే బాబానే వచ్చి స్విచ్ కూడా మీరే ఆన్ చేయండి అంటారా? బాబా ఏం చేయాలి? బాబా అయితే స్విచ్ని ఆన్ చేసేందుకు తెరిచేందుకు ప్రయత్నిస్తారు, కానీ అందుకు సమయం పడుతుంది. మనం లోపల నుండి ఆఫ్ చేసుకుంటే బాబా దాన్ని ఆన్ చేయడానికి మళ్ళీ వచ్చేసి ఆ స్విచ్ని ఓపెన్ చేయడానికి టైం పడుతుంది. అందుకే మళ్ళీ ఎప్పుడైతే స్విచ్ ఆన్ అయిపోతుందో అప్పుడు అలా చేయకుండా ఉండాల్సింది కానీ జరిగిపోయింది అని రియలైజ్ అవుతారు. కనుక సదా మీ మనసు యొక్క క్యాచింగ్ పవర్ని, దీన్ని మీరు టచింగ్ అని కూడా అంటారు. క్యాచింగ్ పవర్ని బాబా యొక్క టచింగ్ ఇది అని అంటారు. ఆ టచింగ్ లేక క్యాచింగ్ పవర్ అనే స్విచ్ని ఆన్ చేసి పెట్టుకోండి. స్విచ్ ఆఫ్ చేయాలని మాయ కూడా ప్రయత్నిస్తూ ఉంటుంది. మనం ఆన్ చేస్తే మాయ ఆఫ్ చేసి ఉంచుదాం అనుకుంటుంది. క్షణకాలంలో ఆఫ్ చేసిన మాయ వెంటనే మాయమైపోతుంది. అక్కడి నుండి ఒక క్షణంలో అక్కడ మాయం ఆఫ్ చేస్తుంది, వెళ్ళిపోతుంది. కనుక ఎలా అయితే సమయం చాలా నాజుగ్గా రోజు రోజుకి పెరిగిపోతుంది, చాలా నాజుక్ సమయం నడుస్తుంది. ఇప్పుడు ఇంకా నాజుగ్గా అయ్యేది ఉంది. ఇప్పుడు బాబా ఇలా చెప్తుంటే భయం అనిపిస్తుందా? భయపడరు కదా. బాప్దాదా ఇంతకుముందు కూడా చెప్పారు. మీరందరూ ఏ సంవత్సరాన్ని జరుపుకుంటున్నారు? ఏ సంవత్సరాన్ని జరుపుకున్నారు? సంస్కారం ద్వారా సంసార పరివర్తన చేస్తాము అనే సంవత్సరాన్ని జరుపుకున్నారు కదా. సంస్కారాల పరివర్తన ద్వారా సంసార పరివర్తన చేస్తాము అని పక్కానే కదా. మరి జరుపుకున్నారు కదా, లేక మర్చిపోయారా? ఈ ఇయర్కి బాబా అలా ఇచ్చారు. అయితే పిల్లలందరూ జవాబిస్తున్నారు, బాబా ఇంకా జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరము ఇంకా అవ్వలేదు కదా, ఇది నవంబర్లో బాబా వినిపించిన మురళి, అందుకని జరుపుకుంటున్నాము అని అన్నారు. పిల్లలు ప్రపంచ పరివర్తన చెయ్యాలని పక్కా సంకల్పం చేశారు. ప్రపంచాన్ని
మార్చేస్తాం, పరివర్తన చేస్తామని పక్కా సంకల్పం చేశారు. ప్రకృతి బాబాని ఇలా అడుగుతూ ఉంది, శుభ్రం చేసేందుకు నేను ఏర్పాట్లను చేస్తాను, కానీ శుభ్రం చేసేందుకు ఎవరైతే నిమిత్తులై ఉంటారో వారు శుభ్రం చేస్తూ చేస్తూ శుభ్రం చెయ్యాలా వద్దా, శుభ్రం చెయ్యాలా వద్దా, త్వరగా చెయ్యాలా నెమ్మదిగా చెయ్యాలా, ఇలాంటి ఆలోచనల్లో పడిపోతున్నారు. ప్రకృతి మన కంప్లైంట్ చేస్తుంది బాబాకు, ఏమని? ఎవరైతే నాకు నిమిత్తులై ఉన్నారో, మరి ప్రకృతి జీతాత్మల మనమే ఆర్డర్ చేయాలి, మనమే ప్రకృతి ద్వారా చేయించాలి. అయితే ప్రకృతి ఏమంటుందంటే, నాకు నిమిత్తంగా ఉన్నటువంటి వారు నేను శుభ్రం చేస్తూ ఉన్నప్పుడు, శుభ్రం అంత ఫాస్ట్గా అవసరమా, ఇప్పుడే అంత ఫాస్ట్గా అవసరమా, ఇప్పుడే చెయ్యాలా వద్దా అసలు అని ఆలోచిస్తున్నారు, ఆలోచనలో పడిపోతున్నారు, సందిగ్ధ అవస్థలో పడిపోతారు. మరి అటువంటప్పుడు నేనేం చెయ్యాలి అని ప్రకృతి అడుగుతుంది శివబాబాని. నేనైతే రెడీగా ఉన్నాను చేయడానికి, కానీ నాకు ఎవరైతే నిమిత్తంగా హెడ్గా ఉన్నారో వాళ్ళు అసలు ఇప్పుడు అవసరమా, అంత తొందరగా అవసరమా, లేకపోతే కొంచెం నెమ్మదిగా చేస్తే బాగుంటుందా అని ఆలోచనలో పడిపోతున్నారు అని ప్రకృతి బాబాని అడుగుతుంది. అప్పుడు బాప్తాత ప్రకృతికి ఏమని సమాధానం ఇవ్వాలి? మరి మీరే చెప్పండి, బాబాని ఏం చెప్పమంటారు? మరి డబల్ విదేశీయులు చెప్పండి, కొంచెం ఎదురు చూడాలి అని సమాధానం ఇస్తున్నారు. ఇది సరైన సమాధానం కాదు. ఒకవేళ డబల్ విదేశీయులు ఎదురు చూస్తూ ఉంటే వారికి విమానం దొరకదు కదా. మరి ఇప్పుడైతే విమానం దొరికింది కదా, విమానంలో హాయిగా నిద్రపోతూ వచ్చారు కదా, విశ్రాంతిగా వచ్చారు కదా. మొత్తం సభలో ఎవరికైనా వచ్చేందుకు, బాబా మిలనం చేరుకునేందుకు కష్టమైందా? ఎవరైనా అలాంటి వారు ఉంటే చెయ్యొద్దండి అంటున్నారు బాబా. కొందరు చెప్పారు, మా విమానము ఒకసారి తిరిగి వెళ్ళిపోయింది అని అన్నారు. ఒక్కరు చెప్పారు అలా. అంటే విదేశాల నుండి రాకపోకలకే ఇబ్బంది అయింది ఆ సమయంలో. సమయానికైతే చేరుకున్నారు కదా. ఇది ధైర్యానికి సంబంధించిన విషయం. కొంచెం భయపడిన వారు ఆగిపోయారు. అమ్మో ఏమవుతుందో ఏమో, ఇటువంటి సమయంలో మధుబనికి వెళ్ళడం అవసరమా అని చెప్పేసి కొందరు ఆగిపోయారు. కానీ ధైర్యం చేసిన వారందరూ వచ్చేసారు. వెళ్ళాల్సిందే అని మీరు దృఢ సంకల్పం చేశారు కదా, అందుకే చేరుకున్నారు. కేవలం ఒక్క విమానం తిరిగి వెళ్ళిపోయింది అంతే కదా, అదేం పెద్ద విషయం కాదు. ఒక్క విమానం తిరిగి వెళ్ళిపోయింది వెనక్కి తిరిగి, మిగతా అన్నీ చేరుకున్నాయి. తర్వాత మంచిగా లభిస్తుంది. అంటే ఇప్పుడైతే ఒక్కటే విమానం తిరిగి వెళ్ళిపోయింది, అదేం పెద్ద విషయం కాదు అంటున్నారు. త్వరగా తర్వాత మంచిది లభిస్తుంది. ఇప్పుడు ఇక ముందు ప్రకృతిని శుభ్రం చేసేవారిని ఆలోచనలో పడేయకండి. ఎందుకంటే స్థాపన చేసేవారు ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ఆలోచనలో పడిపోతూ ఉంటారు. అందుకని బాబా అన్నారు, ఇక పైన మీరు ప్రకృతిని అలాగే శుభ్రం చేసేవారిని ఆలోచనలో పడేయకండి. మన కారణంగానే ప్రకృతి కూడా ఆగిపోతూ ఉంది, శుభ్రం చేసేవన్నీ కూడా ఆగిపోతూ ఉన్నాయి అంటున్నారు. అందుకే స్థాపన చేసేవారు అలా ఆలోచనలో పడిపోకండి అంటున్నారు. ఏం చెయ్యాలి, ఇలా చెయ్యాలా వద్దా, సరిగ్గా అవుతుందా లేదా, సరిగ్గా అవ్వదా, అవునా కాదా, ఇలా అనేక సార్లు పిల్లలు ఆలోచిస్తూ ఉన్నారు. అసలు ఎస్ ఆర్ నో అనేది ఒక్కసారి స్పష్టం అవ్వాలి, అంతేగాని ఇన్నిసార్లు ఇన్ని రకాలుగా ఆలోచిస్తూ ఉండకూడదు. ఇది సత్యం, ఇది అసత్యం అని స్పష్టం అవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటారు. మీరు ఈ సంవత్సరం జరుపుకున్న కారణంగా ప్రకృతి అయితే ఏర్పాట్లను చేసేస్తుంది. అంటే మీరు ఈ సంవత్సరాన్ని సంస్కార పరివర్తనతో సంసార పరివర్తనాన్ని జరుపుకుంటున్నారు కాబట్టి ప్రకృతి అయితే ఏర్పాట్లన్నిటినీ చేసేస్తుంది. ఇప్పటికీ కూడా చేయించడానికి ప్రకృతి
సిద్ధంగానే ఉంది. కానీ స్థాపనకు నిమిత్తంగా అయిన వారు ఇప్పుడు ఏ విషయంలోనూ తన విషయంలో కానీ ఇతరుల విషయంలో కానీ ఆలోచించడంలో సమయం ఉపయోగించకూడదు. క్షణంలో స్పష్టమైన టచింగ్ రావాలి. బిందువు పెట్టడానికి ఎంత సమయం పడుతుంది? బిందువు పెట్టనా వద్దా, బిందువు పెడదామా, అవసరమా బిందువు పెట్టడం అని ఒక 10 నిమిషాలు ఆలోచిస్తున్నారు. పోనీ ఒక 5 నిమిషాలు ఆలోచిస్తున్నారు. బిందువు పెట్టడానికి ఎంత టైం పడుతుంది? 1 సెకండ్. 1 సెకండ్లో పెట్టేదానికి మీరు ఇంత ఆలోచిస్తే ఎంత సమయం వృధా అవుతుంది? మరి ప్రాక్టికల్ జీవితంలో బిందువు పెట్టడానికి క్షణకాలం పడుతుందా? ఏ విషయంలో అయినా బిందువును పెట్టడానికి లేక బిందు రూప స్థితిలో అవ్వడానికి అలాగే ఒకటే క్షణం పడుతుందా? నార్మల్గా అయితే ఒక పెన్ తీసుకొని పేపర్ పైన బిందువు పెట్టడానికి ఎంత టైం పడుతుంది? 1 సెకండ్. కానీ జీవితంలో ఏదైనా పరిస్థితిలో బిందువు పెట్టడానికి ఎందుకంత టైం పడుతుంది అంటున్నారు. ఏదైనా విషయం మీ ముందుకు వచ్చింది అనుకోండి, దానికి బిందువు పెట్టడానికి 1 క్షణమే పడుతుందా? పాండవులకు 1 క్షణం పడుతుందా? చెప్పండి, పాండవులు చెప్పండి. అప్పుడప్పుడు అంటున్నారు. బిందువును పెట్టడానికి పాండవులకు సమయం పడుతుంది అని చెప్పారు. మరి శక్తులలో శక్తి ఉందా? పాండవులు నిజం చెప్తారు అంటున్నారు ఎవరో. అంటే అక్కయ్యలు ఏం మాట్లాడకపోవచ్చు, నిజమే చెప్తున్నారా? కాదు, ఇరువురు సత్యమైన వారు బాప్దాదా అంటున్నారు. ఎందుకంటే వారిప్పుడు బిందువును పెట్టవచ్చు, మీరిప్పుడు పెట్టలేకపోవచ్చు. అందుకని తేడా వస్తుంది. ఇప్పుడు ఈ సమయంలో మాతలు బిందువు పెట్టడంలో చాలా సమర్థంగా ఉండొచ్చు, అన్నేళ్ళు పెట్టలేకపోవచ్చు. కానీ మళ్ళీ ఇంకొక సందర్భంలో ఇంకేదైనా పరిస్థితిలో అన్నేళ్ళు పెట్టగలుగుతారు, ఆ సమయంలో మాతలే పెట్టలేకపోవచ్చు. అంటే ఒకరు ఒక సమయంలో పెట్టగలిగి ఇంకొక సమయంలో పెట్టలేకపోవచ్చు. దాని అర్థం వాళ్ళు అబద్ధం ఆడుతున్నట్టు ఇంకేదో చెప్తున్నట్టు కాదు, ఇద్దరూ సత్యంగానే చెప్తున్నారు అంటున్నారు. అందుకని తేడా వస్తుంది. అంతేగాని అందరూ సత్యమైన వారు, సత్యమైన మనస్సు కలవారు. అచ్చా, హాల్ అయితే నిండిపోయింది. క్రింద పాండవ భవనంలో కూడా కూర్చున్నారు. క్రిందైతే కూర్చున్నారు కానీ బాప్దాదా ఎదురుగా ఉన్నారు. మధుబనంలో బాప్దాదా వచ్చారు అని దేశ విదేశాల్లోని పిల్లలందరూ కూడా ఇదే స్మృతిలో ఉన్నారు. తమ దూరదేశీ వృత్తి అనేటువంటి దుర్బిని ద్వారా చూస్తున్నారు. దుర్బిని తెలుసా? బైనాక్లస్ని దుర్బిని అంటారు. బైనాక్లస్ అంటే దూరంగా ఎక్కడో ఉన్నదాన్ని దగ్గరగా చూపిస్తుంది, అది దుర్బిని. తమ దూరదేశీ వృత్తి అనే దుర్బిని ద్వారా చూస్తున్నారు. వారు కూడా ఇప్పుడు బాబా ఎదురుగానే కూర్చున్నట్టుగా ఉన్నారు. అందరు బాబా సన్ముఖంగా వచ్చేసారు. సూక్ష్మంగా దూరంగా కూర్చొని ఉన్నా కూడా మనసుతో మధుబనంలోనే ఉన్నారు. ఎవరు? పాండవభవనంలో కూర్చున్న వాళ్ళ గురించి అనట్లా బాబా. దూర దేశాల్లో కూడా ఎక్కడెక్కడో స్థానాల్లో కూర్చొని కూడా ఆ పిల్లలందరూ సన్ముఖంగానే ఉన్నారు అంటున్నారు. ఈ సాకార వతనంలోని మీ సాధనాలైతే క్రింద మీద అవ్వవచ్చు, కానీ ఈ ఆధ్యాత్మిక దూరాందేశీ దృష్టి ఎప్పుడూ పాడవజాలదు. అసలు ఇది ఎప్పుడు కూడా డ్యామేజ్ అవ్వదు. దీనికి ఏ రకమైన వెదర్తో సంబంధం కూడా లేదు. స్థూలమైనటువంటి సాధనాలకైతే వాతావరణం అనుకూలించకపోతే అవి పనిచేయవు. కానీ ఆధ్యాత్మిక సాధనాలు, దూరదృష్టికి సంబంధించిన దూరాందేశికి సంబంధించినటువంటి సాధనాలు ఇవి ఎప్పుడూ పాడవ్వవు అంటున్నారు. బాప్దాదా ఎదురుగా నలువైపులా ఉన్న అన్ని సెంటర్స్ యొక్క పిల్లలు కనిపిస్తున్నారు. అచ్చా, దీపావళిని జరుపుకున్నారా? సంగం యుగం ఉన్నదే ఉత్సవాలను జరుపుకునే యుగంగా, అంతర్ముఖులుగా అయి అతీంద్రియ సుఖపు ఆనందాన్నైనా మీరు అనుభవించండి. లేదంటే సేవలో మహాదానిగా అయి ఆత్మలకు మహాదానాన్ని ఇస్తూ అయినా జరుపుకోండి. బాబా చాయిస్ ఇస్తున్నారు ఎలా జరుపుకోవచ్చు దీపావళి అని. అతీంద్రియ సుఖం యొక్క ఆనందాన్ని
అనుభవిస్తూ జరుపుకోండి, లేదా సేవ ద్వారా మహాదానిగా అందరికీ ఇస్తూ జరుపుకోండి, లేదంటే పరస్పరంలో ఆత్మిక సంభాషణ చేయండి, డ్యాన్సులు చేయండి, సంబంధ సంపర్కంలో ఒకరికొకరి విశేషతలను చూసుకోండి, విశేషత అనే సువాసనను తీసుకోండి, విశేషత యొక్క ఫ్రాగ్రెన్స్ తీసుకోవాలి. సదా ఉత్సవాలను జరుపుకోవటం అంటే ఇంకా మీకోసం ఉత్సవం జరుపుకోవడం ఉంది. పోగొట్టుకునే సమయం సమాప్తం అయిపోయింది. పోగొట్టుకునే యుగం అయితే కాదు కదా ఇది పొందే యుగం, మొత్తం కల్పం కోసం నింపుకునే యుగం, మొత్తం అన్ని జన్మల కోసం పొందాల్సినటువంటి యుగం. ఇప్పుడు ఇది జరుపుకునే మరియు సంపాదించుకునే యుగము, జమ చేసుకునే యుగం. బాప్దాదా పిల్లలందరి ప్రతి విషయంలో దీన్నే చూస్తూ ఉంటారు. పిల్లలందరిలో ప్రతి ఒక్కరిలో ఈ విషయాన్ని చూస్తూ ఉంటారు. జరుపుకుంటున్నారు, మరి ఏ రూపంలో అయినా సరే జరుపుకోవాల్సిందే. ఎందుకంటే పోగొట్టుకోవటం మరియు జరుపుకోవటం అన్న ఈ రెండిటి జ్ఞానం ఈ సంగం యుగంలోనే మీకు ఉంటుంది. పోగొట్టుకోవడం, పొందటం, స్మృతి విస్మృతి, ఇక్కడే మనకి ఈ నాలెడ్జ్ ఉంటుంది. కనుక పోగొట్టుకొని మరల జరుపుకోవటానికి మహత్వం ఉంటుంది. ఇప్పుడు పోగొట్టుకోవడం అంటే అన్నిటినీ కోల్పోవటం. దీనికి బిందువు పెట్టండి. ఇంకా కోల్పోయేదేమీ లేదు, పోగొట్టుకునేది ఏమీ లేదు. ఇంకా స్టాప్. దానికి బిందువు పెట్టండి. స్టాప్. పోగొట్టుకోవద్దు. ఒక్క సంకల్పాన్ని కూడా పోగొట్టుకోకూడదు. సంపాదించే సమయంలో పోగొట్టుకున్నట్లయితే ఇక సంపాదించేది ఎప్పుడు? ఇక సంపాదించడానికి ప్రత్యేకంగా ఎప్పుడు ఏం చేయగలుగుతారు? తర్వాత అయితే సమయం దొరకదు కదా, మరి చెక్ చేసుకోండి. ఇప్పుడు అన్ని ఖజానాలను, అతిపెద్ద ఖజానా ఏది? అన్ని ఖజానాల్లోకెల్లా పెద్ద ఖజానా సంకల్పాలు, సమయం, జ్ఞాన ఖజానా ప్రత్యక్ష జీవితంలోకి రావాలి. సంకల్ప ఖజానా, సమయం అనే ఖజానా, జ్ఞాన ఖజానా. జ్ఞానాన్ని వినిపించటం మరియు వినటం ఇది మొదటి స్టేజ్. ప్రైమరీ స్టేజ్లో మనం ఏం చేస్తాం? జ్ఞానాన్ని వింటాం, వినిపిస్తాం. కానీ జ్ఞానం అంటే నాలెడ్జ్, వివేకం. నాలెడ్జ్ని ఏమంటారు? నాలెడ్జ్ని లైట్ మైట్ అంటారు. జ్ఞానాన్ని ప్రకాశము, శక్తి అని అంటారు. నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటారు, నాలెడ్జ్ ఈజ్ లైట్ అంటారు. దాని అర్థం ఏమిటి అంటే సంకల్పాలు, మాటలు, కర్మలలో ఈ లైట్ మైట్ అనుభవం అవ్వటం, అంటే ప్రకాశము మరియు శక్తి యొక్క అనుభవము చేసుకోవటం. అప్పుడే మీరు నాలెడ్జ్ఫుల్, జ్ఞాన సంపన్నులుగా పిలువబడతారు. మరి కుమారీలు నాలెడ్జ్ఫుల్గా అయ్యేవారే కదా, కేవలం కోర్స్ చెప్పేవారిగా, ఉపన్యాసాలు ఇచ్చేవారిగా మాత్రమే అవ్వకూడదు. వీటితో పాటు జ్ఞానం యొక్క ప్రకాశం, శక్తి, శక్తిశాలి సంకల్పాలు, మాటలు మరియు కర్మలలో కూడా ఉండాలి. కుమారుల పైన బాప్దాదాకు విశేషమైన ప్రేమ ఉంటుంది. ఎందుకంత ప్రేమ కుమారులంటే? ఎందుకంటే తమ జీవితం గురించి నిర్ణయించుకున్నారా లేక నిర్ణయించుకునేది ఉందా? మంచిగా ఆలోచించుకున్నారా లేక మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత, మీ లౌకిక స్థానానికి వెళ్ళిన తర్వాత ఆలోచన మార్చేస్తారా? మళ్ళీ ఆలోచించాలి ఒకసారి, బాబా ముందైతే అనుకున్నాను కానీ అనుకుంటారా? పక్కాగా ఆలోచించుకున్నట్లయితే బాబా వారికి శుభాకాంక్షలు, అభినందనలు అని తెలియజేస్తున్నారు. చూడండి, మీకు ఇంతమంది తయారైన హ్యాండ్స్ దొరుకుతారు. ట్రైనింగ్లో ఉన్న కుమారీలు చెయ్యెత్తండి. ఎంతమంది ఉన్నారు? ఈ మురళి బాబా చెప్పినప్పుడు 80 మంది ట్రైనీ కుమారీలు ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే సేవలో లేరో, సెంటర్ను సంభాళించటం లేదో వారు చెయ్యెత్తండి, లెక్క పెట్టండి. సగం మంది ఉన్నారు.
అచ్చా, ఇంతమంది హ్యాండ్స్ అవుతే ఎలా ఉంటుంది? ఇంతమంది వీళ్ళందరూ కూడా ఒకవేళ బాబా కార్యంలో సేవలో సహయోగం ఇచ్చేవారిగా అవుతే మరెంత బాగుంటుంది. హ్యాండ్స్ అయితే లభించారు కదా, కుడి భుజాల లేక ఎడం భుజాల? కుడి భుజాలుగా అవుతారు కదా, మంచిది. కుమారీలు కదా, బాప్దాదా కుమారీలకు సెంటర్ అనే ఇల్లును కూడా ఇస్తారు. అలాగే వరుడైతే లభించే ఉన్నారు. బాబా దీన్ని ఏమంటారంటే ఘర్ और वर मिल जाता है. సెంటర్ అనే ఘర్, ఘర్ అంటే ఇల్లు లభిస్తుంది. శివబాబానే వరుడు, ఒక ఇల్లు వరుడు రెండు లభిస్తాయి అంటున్నారు. ఎప్పుడు ఇల్లు మరియు వరుడు రెండు కావాలి కదా. కుమారీలకు వరుడైతే లభించేశాడు, ఇప్పుడు ఇల్లు కూడా లభించింది, సెంటర్ లభించింది, కుమారులకు కూడా లభిస్తుంది. మేము వెనుకగా ఎందుకు ఉండాలి అని కుమారులు కూడా ఆలోచిస్తూ ఉంటారు. మాకు ఒక సెంటర్ ఇవ్వండి, మేము సంభాలిస్తాము, కుమారీలకేనా ఏంటి అని కుమారులు కూడా ఆలోచిస్తూ ఉంటారు. మీరు వెనకేమీ లేరు, మీరు ముందే ఉన్నారు అంటున్నారు కుమార్స్. కుమార్స్ లేకుండా ఏదైనా సేవ జరుగుతుందా? ఏ సెంటర్లోనైనా చూడండి, ఒకవేళ కష్టపడి పనిచేసే కుమారులు లేకపోతే అకేలు ఏమీ చేయలేరు. ఇద్దరూ తప్పకుండా కావాలి. కనుక పాండవులకు కూడా పేరుంది, శక్తులకు కూడా పేరుంది, ఇరువురికి పేరుంది. అందరు కలిస్తేనే ఏ కార్యమైనా జరుగుతుంది. కానీ వీళ్ళు లేకపోయినా పర్వాలేదులే, వీళ్ళేం చేస్తారనడానికి లేదు. అచ్చా, వర్తమాన సమయంలో మీరు దయార్థ హృదయులై దాతలై ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఇవ్వాల్సిందే. మనసా వాచా దేని ద్వారా అయినా ఇవ్వండి, లేకపోతే శుభ భావనల ద్వారా అయినా ఇవ్వండి, శ్రేష్ఠ సకాష్ను ఇచ్చే వృత్తి ద్వారా అయినా ఇవ్వండి. కానీ ఏ ఆత్మ కూడా వంచితం అవ్వకూడదు. దీనిపైన అటెన్షన్. ఎవరు ఖాళీగా వెళ్ళిపోకూడదు. మీరు దాతగా అవ్వండి, దయార్థ హృదయులుగా అవ్వండి. వారు బాధలతో అరుస్తూ ఉన్నారు, ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు, వారికి శాంతినివ్వండి, స్నేహాన్ని ఇవ్వండి, మనస్పూర్వకమైన ప్రేమని ఇవ్వండి, సుఖ కిరణాలను చూపించండి. బాబా అయితే పిల్లలందరి మొరను వింటారు కదా. మనకైతే మన భక్తుల పిలుపులు వినబడట్లేదు, కానీ బాబా అయితే చాలా ఏకాగ్రంగా ప్రతి ఒక్కరి వాయిస్ని వింటారు. అన్ని భాషలలో బాబా ముందు పిల్లలు మొరపెట్టుకుంటూ ఉంటారు. మరి బాబా వాటికి రిటర్న్ ఎలా ఇవ్వాలి? అందరి మొరను ఆలకించి ఎలా స్పందించాలి? బాబా పిల్లలైన మీ ద్వారానే ఇస్తారు కదా. మీరందరూ బాబాకు కుడి భుజాలు. ఎవరికైనా ఏదైనా ఇవ్వాలంటే చేతులతోనే ఇస్తారు కదా. మరి మీరందరూ బాబాకు కుడి భుజాలు కదా. పాండవులు కుడి భుజాలా? పాండవులు చెప్పండి. కుడి భుజాలైన మీకు స్మృతి చిహ్నం ఉంది. ఏ స్మృతి చిహ్నమో తెలుసా? విరాట్ రూపం యొక్క చిత్రాన్ని చూపిస్తారు. చూసారు కదా, అది విరాట్ రూపం యొక్క చిత్రం. మరి అందులో ఎన్ని చేతులను చూపిస్తారు? అది కూడా అది కుడి భుజాలైన మీ చిత్రమే కదా అంటున్నారు. ఆ విరాట రూపంలోని చేతులు అన్ని ఉండడము అదంతా రైట్ హ్యాండ్స్కే గుర్తు అంటున్నారు. అందులో కుమారీల చిత్రం ఉంది కదా. ఇప్పుడు కుడి భుజాలైన మీ ద్వారా బాబా ఇప్పుడు ఆత్మలందరికీ సుఖ శాంతి అనేటువంటి అంజలిని ఇస్తారు. అంజలి ఎలా? దోసిల్లో కొన్ని తీసుకొని ఇస్తారు, అంజలి ఘటిస్తారు. అలా అంజలి ఘటించేందుకు ఉపయోగపడే కొన్ని నీళ్ళైనా అందరికీ అందించాలి. సుఖము శాంతి కొంతనైనా ఇవ్వాలి అంటున్నారు. సాగరం అంతా పొందుతున్నాం మనం. సుఖము శాంతి ప్రాప్తిలు అన్నీ సాగరం అంతా పొందుతున్నాం. వాళ్ళకి దోసిలంతా ఇవ్వడమైనా చెయ్యండి అంటున్నారు. కనీసం దోసిలు నింపుకొని ఇవ్వండి అంటున్నారు. పాపం వారికి దోసెడంతా కూడా ఇవ్వకపోతే
ఎంత తప్పించిపోతారు. ఇప్పుడు మీరందరూ హద్దు విషయాల నుండి దూరం అయిపోండి, ఇంకా హద్దు నుండి బయటకి రండి. హద్దు విషయాలలో, హద్దు సంస్కారాలలో సమయాన్ని పోగొట్టుకోకండి. బాప్దాదా ఈరోజు కూడా పిల్లలందరికీ ఇక్కడ కూర్చొని ఉన్నవారైనా, సెంటర్స్లో కూర్చొని ఉన్నవారైనా, భారతదేశం వారైనా, విదేశీలైనా అందరికీ దయార్థ హృదయ భావనతో ఒక సూచనను ఇస్తున్నారు. ఏంటా సూచన? పిల్లలు ప్రతి ఒక్కరిలోని హద్దు విషయాలను, హద్దు స్వభావ సంస్కారాలను, ఇంకా చెప్పాలంటే చిన్నపిల్లల చేష్టలు, తుంటరితనము లేక చతురతతో కూడినటువంటి సంస్కారాలను, నిర్లక్ష్యపు సంస్కారాలను బాప్దాదా చాలా కాలం నుండి చూస్తూ ఉన్నారు. పిల్లలందరి యొక్క హద్దు విషయాలను, హద్దు స్వభావ సంస్కారాలను, తుంటరితనము లేక చతురతతో కూడిన సంస్కారాలను, నిర్లక్ష్యపు సంస్కారాలను బాప్దాదా చాలా కాలం నుండి చూస్తున్నారు. కొంతమంది పిల్లలైతే అంతా బాగానే జరిగిపోతుంది, ఎవరు చూస్తారులే, ఎవరికి తెలుస్తుందిలే అనుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు బాప్దాదా దయార్థ హృదయాలుగా ఉన్నారు కాబట్టి మనకేం తెలియట్లేదు. బాబా ఇంకా చాలా దయార్థ హృదయంతో ఉన్నారు కాబట్టి, అందుకే అన్నీ చూస్తూ ఉన్నా కూడా, వింటూ ఉన్నా కూడా బాబా దయ చూపిస్తూ ఉన్నారు. కానీ ఇలా దయాహృదయులుగా ఉండటం కూడా ఇంకెంతకాలం, ఎంతవరకు ఉంటారు బాప్దాదా అలా దయాహృదయులుగా? ఎప్పటి వరకు? ఇంకెంత సమయం కావాలి? చివరి వరకు అలా దయాహృదయంతోనే ఉండండి, ఇంకా క్షమించేసేయండి అంటారా? ఇలానే ఉండమంటారా బాబాను? దయాహృదయ స్వరూపం నుండి బాబా ధర్మరాజుగా కూడా మారిపోతారు. మరి సమయం కావాలి అని బాబాను అడుగుతారు, కానీ అది కూడా ఎంతవరకు? ప్రకృతి కూడా ప్రశ్నిస్తుంది, మీరు సమాధానం ఇవ్వండి, సమాధానం ఇవ్వండి. ఇప్పటి వరకు కేవలం బాబా తండ్రి రూపాన్ని నడిపిస్తూ ఉన్నారు. శిక్షకునిగా, సద్గురువుగా అయితే ఉండనే ఉన్నారు బాబా, తండ్రి టీచర్ సద్గురువుగా. ఇప్పుడు బాబా యొక్క తండ్రి రూపం నడుస్తూ ఉంది, క్షమా సాగరుని పాత్ర నడుస్తూ ఉంది. కానీ ధర్మరాజు పాత్ర నడిచిందంటే ఏం చేస్తారు? ధర్మరాజు పాత్రలో కూడా ఓహో పిల్లలు, ఓహో అన్న మాటలే చెవులలో గింగురుమనాలి అని బాప్దాదా ఇదే కోరుకుంటారు. అంటే ధర్మరాజుగా బాబా దండించడం బాబాకి నచ్చదు. అప్పుడు కూడా నేను ఓహో ఓహో వాహ వాహ అని అనాలి, అలా మీరు తయారవ్వండి, అంతేగాని నా ముందు శిక్ష పడేలాగా శిక్షలు తినడానికి రావద్దు, ధర్మరాజుకి షేక్ హ్యాండ్ చేసి వెళ్ళేలాగా ఉండాలి అని బాబా కోరుకుంటారు. బాబా మీరు చెప్పనే లేదు, మేము తయారైపోయేవారిమి కదా అని మళ్ళీ తర్వాత బాబాకు ఫిర్యాదు చేయకూడదు. ఇంత సీరియస్ అని మీరు చెప్తే నేను అప్పుడే తయారయ్యేది కదా అని అనకండి. అందుకే బాప్దాదా ఇప్పుడే చెప్పేస్తున్నారు. ఇప్పుడు హద్దుకు సంబంధించిన చిన్న చిన్న విషయాలలో, స్వభావంలో, సంస్కారంలో సమయాన్ని వృధా చేయకండి. నడుస్తూ ఉన్నాము, నడుస్తాము, ఇలా కాదు. అదంతా 2 రెట్లుగా, 3 రెట్లుగా, 100 రెట్లుగా జమ అవుతూ ఉంటుంది. నిర్లక్ష్యం ఏదైతే మనం చూపిస్తూ ఉన్నామో అదంతా చాలా మల్టిప్లై అయిపోయి అనేక రెట్లు నష్టాన్ని కలిగిస్తుంది. జరిగిపోదు. అందువలన మనసులో దృఢ సంకల్పం అనే ఈ దీపాన్ని వెలిగించండి. హద్దు నుండి బేహద్దు వృత్తి, బేహద్దు దృష్టి, బేహద్దు కృతిని తయారు చేసుకోవాల్సిందే. హద్దును తొలగించాల్సిందే. ఇప్పుడు అనంతమైన స్థితిలోకి, బేహద్దులోకి రావాల్సిందే. కనుక తయారు చేసుకోవాల్సి వస్తుంది అని బాప్దాదా అంటున్నారు. తయారు చేసుకోవాల్సి వస్తుంది అని ఈరోజు చెప్తున్నారు. మళ్ళీ తర్వాత ఏమంటారు పిల్లలు?
ఒకవేళ తయారు అవ్వలేదనుకోండి, మళ్ళీ తర్వాత ఏమంటారు? టూ లేట్, చాలా ఆలస్యం అయిపోయింది, ఇంకా అనుమతి లేదు. సమయాన్ని చూడండి, సేవను చూడండి. సేవ వృద్ధి చెందుతూ ఉంది, సమయం ముందుకు పరుగులు తీస్తూ ఉంది, కానీ స్వయం మాత్రం ఇంకా హద్దులోనే చిక్కుకుని ఉన్నారు. సేవ ఎంత ముందుకు వెళ్తుందో, సమయం ఎంత ఫాస్ట్గా వెళ్తుందో, దాంతోపాటు మన యొక్క వేగాన్ని చూసుకుంటే చాలా వెనుకబడి ఉన్నట్లుగా అనిపిస్తుంది. హద్దు విషయాల వెనుక మీరు పరుగులు తీయకండి. ఇప్పుడు బేహద్దు వృత్తి, స్వమాన స్థితి మీ వెనుక పరుగులు తీయాలి. అనంతమైన వృత్తి, స్వమాన స్థితి మీ వెనుక పరుగులు పెడతాయి. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు ఏదైతే చేశారో దాన్ని చూసి బాప్దాదా సంతోషిస్తూ ఉన్నారు మరియు ప్రశంసిస్తున్నారు కూడా. కానీ ఇప్పుడైతే సేవలో అనుభూతి చేయించాలి. దీపంపై దీపపు పురుగులను బలి చెయ్యాలి. సహయోగులుగా చేసినా, సహచరులుగా చేసినా, ఎలా తయారు చేసినా ఇప్పుడు అనుభూతుల ఖజానాను తెరవండి. మంచిది, ఇప్పటి వరకు బాగానే చేశారు, కానీ కేవలం చుట్టూ తిరిగి వెళ్ళిపోయే దీపపు పురుగులను తయారు చేయకండి. బలిహారం అయ్యేలాగా చెయ్యండి అంటున్నారు. కేవలం చుట్టూ తిరిగి వెళ్ళిపోయే వారిగా కాదు. అనుభూతి యొక్క కోర్సును చేయించటం ద్వారా పక్కా దీపపు పురుగులుగా అవుతారు. ఇప్పుడు ఎవరైతే బాబా పైన బలిహారం అవుతారో వాళ్ళ నోటి నుండి ఇలాంటి రెస్పాన్స్ రావాలి. చాలా బాగుంది, స్వర్గంలా ఉంది, నిజంగా ఇదే యథార్థ జ్ఞానం, నాలెడ్జ్ అని ఇంతవరకు అనుభవం చేయించండి. అనుభవం చేసుకునేవారు అనగా బాబాతోటి డైరెక్ట్ సంబంధాన్ని పెట్టుకునేవారు. అటువంటి అనుభవి దీపపు పురుగులను తయారు చేయండి. అంటే బాబా పైన బలిహారం అయ్యేటువంటి వారిస్ క్వాలిటీ ఆత్మలని తయారు చేయండి అంటున్నారు. సహయోగులుగా అయితే చేశారు, అందుకు అభినందనలు, దానికి బాబా కంగ్రాట్స్ చెప్తున్నారు. ఇంకా ఎక్కువ మందిని తయారు చేయండి. వాళ్ళ నోటి నుండి రావాలి, ఇదే సరైన స్థానం, ఇక్కడి నుండే ప్రాప్తి అనేది మాకు లభించగలుగుతుంది, మేము ఒప్పుకుంటాము, నిజంగా ఇది భగవంతుడు చేయిస్తున్న కార్యమే అని అలా వారి నోటి నుండి రావాలి. కానీ బాబాతోటి ముందు సంబంధాన్ని జోడింప చేయండి. వారి దీపం వెనుకే తిరుగుతూ ఉండాలి. కనుక ఈ సంవత్సరము విశేషంగా బాప్దాదా సేవలో అనుభూతి చేయించే కోర్సును చేయించాలని కోరుకుంటున్నారు. దీని ద్వారానే సాక్షాత్కారం కూడా జరుగుతుంది మరియు సాక్షాత్ బాబా ప్రత్యక్షం కూడా అవుతారు. ఏం చేయాలో విన్నారా? ఇప్పుడు ఏం చేయాలో అర్థమైందా? విన్నారా? ప్లాన్ దొరికిందా? ఇప్పుడు ఈ సంవత్సరపు రిజల్ట్ను చూస్తాను. మరి బాబా అన్నారు ఇంకా చూస్తాను. మరి మీకైతే చెప్పేశాను నేను, ఇంకా బాబా రిజల్ట్ చూస్తారు. అచ్చా, నలువైపులా ఉన్న బాప్దాదా యొక్క హృదయ సింహాసనాధికారి శ్రేష్ఠ ఆత్మలకు సదా హద్దులోని స్వభావ సంస్కారాలను పరివర్తన చేసుకునే అనంతమైన విశ్వ పరివర్తకులకు సదా ఒక్క క్షణాన్ని, ఒక్క సంకల్పాన్ని కూడా వృధా చేయకుండా ఉండేవారికి, జమ చేసుకునే తీవ్ర పురుషార్థి పిల్లలకు సదా దయార్థ హృదయులుగా, దాతలుగా, ప్రతి ఒక్కరికి వారు బ్రాహ్మణాత్మైనా సరే, దాహంతో ఉన్నటువంటి అజ్ఞాని ఆత్మలైనా సరే, ఏదో ఒక అంచలిని ఇచ్చేవారికి, సకాష్ను ఇచ్చేవారికి, ఇలా విశాల హృదయం పెట్టుకునే పిల్లలకు బాప్దాదా యొక్క చాలా 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 ప్రియ స్మృతులు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, मीठा बाबा, प्यारा बाबा, शुक्रिया बाबा. వరదానము. ఉల్లాస ఉత్సాహాలతో విశ్వ కళ్యాణపు బాధ్యతను వహించే సోమరితనము మరియు నిర్లక్ష్యముల నుండి ముక్త భవ.
ఉల్లాస ఉత్సాహాలతో విశ్వ కళ్యాణం యొక్క బాధ్యతను వహించే సోమరితనము మరియు నిర్లక్ష్యముల నుండి ముక్త భవ. వివరణ: కొత్తవారైనా కానీ లేక పాతవారైనా కానీ బ్రాహ్మణులుగా అవ్వడము అంటే విశ్వ కళ్యాణ బాధ్యతను స్వీకరించటం. ఏదైనా బాధ్యత ఉన్నప్పుడు తీవ్ర గతితో దానిని పూర్తి చేస్తారు. బాధ్యత లేనట్లయితే నిర్లక్ష్యంగా ఉంటారు. బాధ్యత అనేది సోమరితనంను మరియు నిర్లక్ష్యంను సమాప్తం చేసేస్తుంది. ఉల్లాస ఉత్సాహాలు గలవారు అలసిపోని వారిగా ఉంటారు. వారు తమ ముఖము మరియు నడవడిక ద్వారా ఇతరుల ఉల్లాస ఉత్సాహాలను కూడా పెంచుతూ ఉంటారు. అందుకే సోమరితనము నిర్లక్ష్యంను కంప్లీట్గా సమాప్తం చేసి ఆత్మగా అవ్వాలి. స్లోగన్: సమయమనుసారంగా శక్తులను ఉపయోగించటం ఇది జ్ఞాని మరియు యోగి ఆత్మల లక్షణం. ఏ సమయంలో ఏ శక్తి యొక్క అవసరం ఉంటే ఆ సమయంలో అది ఉపయోగించాలి. అప్పుడు వారిని జ్ఞాని ఆత్మ అని, యోగి ఆత్మ అని అంటారు. లేకపోతే జ్ఞానయోగాలు ఉండి కూడా వాటిని మనం ఉపయోగించుకోకపోతే ఫెయిల్ అవుతాం. ఈరోజు స్వమానము: నేను నిర్లక్ష్యము మరియు సోమరితనము నుండి ముక్తుడను. నేను ఆత్మను, నిర్లక్ష్యము మరియు సోమరితనము నుండి ముక్తుడను. మరి ఈ ఆదివారం శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకుంటున్నాము. డేట్ ప్రకారంగా అయితే 26 సోమవారం వచ్చింది, కానీ మనం 25 ఆదివారం రోజున శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుకోవడం జరుగుతుంది. ప్రత్యేకంగా చిన్నపిల్లలు ఎవరైతే 12 సంవత్సరాల లోపు వరకు వయసులో ఉన్న పిల్లలు ఉంటారో వాళ్ళు ప్రత్యేకంగా రాధాకృష్ణుల వేషధారణలో వస్తే వారికి ప్రైజ్ ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళని స్టేజ్ మీదకి ఆహ్వానించి తర్వాత వారికి కానుకను ఇవ్వడం జరుగుతుంది. ఓం శాంతి.